మీరు రెండో క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. మైక్ రావాలంటే 100 రూపాయలు. నా సెకండ్ క్వశ్చన్ ఉంది యాక్చువల్గా, దానికి మీరు ఇందాక ఆన్సర్ ఇచ్చేసారు. మీరు అసలు ఇండస్ట్రీకి ఏమవుదాం వచ్చారని అడుగుదాం అనుకున్నాను. ఆన్సర్ ఇచ్చి నాకు 100 రూపాయలు లాస్ సార్. మీరు మరలా రెడీ అవ్వండి, ఇంకో క్వశ్చన్తో రెడీ అవ్వండి, 100 రూపాయలు వచ్చేస్తుంది అంతే. రండి, తీసుకున్నారండి? షూరా? ఇచ్చారా లేదా? ఎక్కడ మన రాజేష్? ఎక్కడ రాజేషేనా సతీష్? ఏదో అమ్మ కదా అని చెప్పేసి వదిలేసిన. సార్ చిన్న చిన్న టాలెంట్స్ టాలెంట్స్ ఉండి కూడా ఆర్టిస్ట్ ఆగిపోతున్నారు. మనీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే సపోర్ట్ లేకండి. ఆగిపోవడమా? సినిమా ఇండస్ట్రీలో ఆగిపోవడానికి కారణం ఏంటంటే కొత్త వాళ్ళని తీసుకునే సిచ్యువేషన్స్ పెద్ద బ్యానర్లకు ఉండవు. ఎందుకంటే వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చిన్న సినిమా మనం రెడీ చేసాము, వచ్చి ప్రివ్యూ చూసే టైం కూడా వాళ్ళకు ఉండదు. మనీ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి, కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే మన సమస్యలు ఇక్కడ చూస్తున్నాం, కానీ పెద్దవాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి తెలుసా? ఫైనాన్స్ తెచ్చుకుంటారు. నేను అనుభవంతో చెప్తున్నాను, ఇది 15 రూపీస్ 20 రూపీస్ ఫైనాన్స్ తెచ్చుకుంటారు. వాళ్ళు పొరపాటున ఏదైనా తేడా అయితే ఆస్తులు అమ్ముకోవాలి. దిల్ రాజు గారు లాంటి మనిషే రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ రోడ్డుకు అలా తొక్కి మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు. అర్థం చేసుకోండి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ సమస్యలు వాళ్ళకి ఉన్నాయమ్మా. ఎవరిని మనం తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. సో మనం చేసుకుంటూ వెళ్దాం. మీకు ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు ఇండస్ట్రీకి మీరు డైరెక్ట్గా రావాలంటే ఈజీ.